ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఏడాది చైత్రమాసంలో వస్తున్న వసంత పంచమి, శ్రీ పంచమిల గురించి, ఆ రోజు పూజలు ఎలా చేసుకోవాలి, అసలు వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే గురుగారు, ఈసారి చైత్రమాసంలో వచ్చే వసంత పంచమి, స్త్రీ పంచమి, ఈ శ్రీ పంచమి, వసంత పంచమి అనేది ఒక్క రోజులోనే వస్తున్నాయి. అందులోనూ ఈ వచ్చే సోమవారం నాడు వసంత పంచమి గురించి, మరి ఆ రోజు ఎలా పూజలు జరుపుకోవాలి, అసలు వసంత పంచమికి ఉన్న విశిష్ట ఏమిటి? తప్పకుండా. ఎలాగైతే మనకి దేవి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవికి పూజ చేయటం అనేది ఉంటుంది, మరి మూలా నక్షత్రం రోజు సరస్వతీ దేవికి పూజ చేయటం అనేది ఉంటుంది, అలాగే దుర్గాదేవికి దుర్గాష్టమి నాడు చేయటం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనకి లలిత శరన్నవరాత్రులు అనేవి కూడా జరుగుతున్నాయి. అంటే వసంత మాసంలో వచ్చే ఏవైతే నవరాత్రులు ఉంటాయో వాటిని మనం లలిత శరన్నవరాత్రులుగా చేసుకుంటాం. అయితే ఇక్కడ లలితాదేవిని పూజించే విధానంలో కూడా, అంటే ఈ నవరాత్రులు చేసే విధానంలో కూడా మనకి ఇలాగా సరస్వతీ దేవిని పూజించడం అనేది, లక్ష్మీని పూజించడం అనేది, తర్వాత మళ్ళీ దుర్గాదేవిని మనం పూజించడం అనేది, అంటే ఏదైతే ఇంతకు ముందు వచ్చిన విధియ, ఆ విధి నాడు దుర్గాదేవిని డోలా గౌరీ ఉత్సవం కింద గౌరీదేవిని పూజించడం అనేది, అంటే దుర్గాదేవిని ఇప్పటికే పూజించేసి ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చి ఈ వసంత పంచమి అనేది ఏదైతే మీరు అడిగారో, ఈ వసంత పంచమి అనేది సాధారణంగా మనకి చైత్రమాసంలో వచ్చి ఏదైతే పంచమి ఉందో దాన్ని మనం వసంత పంచమిగా అభివర్ణించడం అనేది జరుగుతుంది. ఏప్రిల్లో అంటే మనం ఇంచుమించుగా విద్యార్థులందరూ కూడా ఎంతో కొంత పరీక్షలు రాసి అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అవని వాళ్ళు ఉంటారు. ఈ రెండు అయిపోయినా కానీ ఇంకా ఎంట్రన్స్ టెస్ట్లని ఉంటాయి, ఇంజనీరింగ్ అనో, వైద్యం అనో, ఇంకోటనో. కనుక ఇప్పుడు మనం సరస్వతీ దేవిని పూజించుకోవడం అనేది కూడా తప్పనిసరి, ఏదైతే మనం హిందూ సనాతన ధర్మాన్ని కనుక ఆచరించున్న వాళ్ళమైతే కనుక ఖచ్చితంగా ఇక్కడ వసంత పంచమి అనేది ఏదైతే ఉంటుందో అది విద్యార్థుల కోసం సరస్వతీ దేవిని పూజించాలి. ఈ సరస్వతీ దేవిని పూజించడం వల్ల ఏంటంటే వాళ్ళ విద్యాభివృద్ధి అనేది మరింత పెరగటం అనేది, తర్వాత మన యొక్క బుద్ధి బలం, జ్ఞాన బలం కూడా పెరగటం అనేది. కనుక సరస్వతీ దేవిని వసంత పంచమి నాడు పూజించుకోవటం అనేది ఎన్నో ఏళ్ళుగా వస్తున్న సంప్రదాయం. ఇది ఈరోజు ఇంతే కాకుండా కొత్తగా ఇప్పటిదాకా ఎవరికి పిల్లలకి మనం విద్యాభ్యాసం చేయాలి, అక్షరాభ్యాసం అంటాం. అలా చెయ్యాలి అనుకునే పిల్లల కోసం అయితే కనుక ఎటువంటి ముహూర్తం అవసరంలా ఇదే రోజు చక్కగా చేసేసుకోవచ్చు. వాళ్ళ నక్షత్రాలతో కానీ, వాళ్ళ పేర్లతో కానీ ఇతరత్ర సంబంధం లేదు. అంటే వసంత పంచమి రోజే సరస్వతి చక్కగా సరస్వతి పూజ ఆ రోజు అలాగే ఉంటుంది. కాబట్టి ఈ రోజు అయితే మనం ఏమంటే ముహూర్తం చూడక్కల, అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు ఒకవేళ చేసుకోవాలి తల్లిదండ్రులు అనుకుంటే కనుక ఈ రోజు ముహూర్తం చూడకుండా చేసేసుకోవచ్చు. సో ఆ రకంగా వసంత పంచమిని వినియోగించుకోవచ్చు. సరే, ఒకవేళ మరి చదువుకునే వాళ్ళు ఏ రకంగా పూజ చేస్తే వాళ్ళకి ఇంకొద్దిగా మంచి జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక తప్పకుండా ఈరోజు ఏదైనా సరే పిల్లలకి అవకాశం ఉంటే కనుక తెల్ల బట్టలు ఉంటే కనుక మంచిది. ఒకవేళ తెల్ల బట్టలు పిల్లలకి లేకపోయినా వారి పూజ చేసే తల్లికో ఎవరికైనా సరే తెల్ల బట్టలు ఉంటే కనుక పిల్లల చేత ఖచ్చితంగా వాళ్ళ పుస్తకాలు ఏవైతే ఉంటాయో, అంటే మనం చదువుకున్న పుస్తకాలు ఏవైతే ఉంటాయో, ఈ వినాయక చవితికి అలాగైతే పుస్తకాల మీద శ్రీ అనేది ఎలా రాస్తామో అలాగే ఈరోజు కూడా పుస్తకాల మీద శ్రీ అనేది రాయాలి, ఏదో ఒక పుస్తకం మీద. అది సరస్వతీ దేవి పటం దగ్గర పెట్టాలి. పెట్టి ఏం పూజించాలి అంటే ఏం చదివితే మంచిది అనుకుంటే కనుక ఓం గం హైం సరస్వత్యై నమః, ఓం గం హైం సరస్వత్యై నమః. ఇది 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు వాళ్ళ వీలనుసారం అంటే స్తోత్రంలాగా చదవాలంట. అంటే ఇది ఒక మంత్రం. ఈ గమ్ అనేది వినాయక బీజం. వినాయకుడి వల్ల మనకి సిద్ధి అంటే సాధించే శక్తి అనేది, విఘ్నాలు లేకుండా రావటం అనేది ఉంటుంది. హైం అనేది సరస్వతి బీజం. అందుకని అక్కడ సరస్వతీ దేవి మనకి అంటే ఈ గణపతి సరస్వతి ఇద్దరి అనుగ్రహం కూడా మనకి లభించడం కోసం ఓం గం హైం సరస్వత్యై నమః. ఇది చాలా తేలికే, ఎవరైనా కూడా చదువుకోవచ్చు. మరి సరస్వతీ దేవికి పూజ అంతా అయ్యాక ఏది నివేదన చేస్తే మంచిది? కొద్దిగా తేనె కానీ పొంగలి కానీ నివేదన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రకంగా వసంత పంచమి చేసుకోవాలి.
అలా కాకుండా ఎవరైనా సరే ఈ పిల్లలు విద్యార్థుల కోసం కాకుండా విడిగా మనం అయితే సరస్వతి పూజ చేయాలనుకుంటే ఈ శ్రీ సూక్తంతో పూజ చేయటం అనేది ఉంటుంది. పూజ చేసుకున్నాక సరస్వతి 108 అష్టోత్తరం పూజ ఉంటుంది. అష్టోత్తరం చేసుకుని ఇదే ప్రసాదము నివేదన చేసుకోవటం, లేదా కొబ్బరి అన్నం చాలా మంచిది. ఎవరు పెద్దవాళ్ళు కనుక పూజ చేయాల్సి వస్తే, పిల్లలకైతే కనుక తేనె కానీ పొంగలి కానీ, అలా కాకుండా ఇంట్లో ఆడవాళ్ళు స్త్రీలకి సరస్వతి దేవుని పూజిద్దాం అనుకుంటే కనుక వాళ్ళు కొబ్బరి అన్నం, ముఖ్యంగా లలితాదేవికి కూడా అది చాలా ప్రీతికరమైనది కనుక ఈ కొబ్బరి అన్నాన్ని నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి జరుగుతుంది. మామూలుగా అయితే సరస్వతి దేవికి ఏవి ఎక్కువగా సమర్పించవచ్చు అంటారు అంటే ప్రసాదంగా? అదే ఏదైనా సరే తెలుపు వర్ణంతో ఉండేవి అంటే ఇప్పుడు మనకి చీరాన్నం, తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు కలకండ తెలుపు, తర్వాత కొబ్బరన్నం అంటే పూర్తిగా తెల్లగా, పులిహోర పెరుగన్నం కూడా చాలా మంది పెడుతుంటారు. అందుకే తెలుపులో ఉండే పదార్థాలు ఎక్కువగా వినియోగించడం అనేది ఉంది. కానీ తేనె ఎందుకు నివేదన చేయాలి అంటే, విద్యార్థుల కోసం తేనె ఎందుకు నివేదన చేయాలి అంటే కనుక, సాధారణంగా ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎంతో కొంత చపలచిత్తం ఉంటుంది వాళ్ళకి, కాసేపు అది అనిపిస్తుంది, కాసేపు ఇది అనిపిస్తుంది. సో ఆ డైవర్షన్ లేకుండా ఎక్కువగా నిమగ్నమై ఉండటం కోసం తేనె నివేదన చేస్తే అది మనకి జాతకాల రీత్యా వచ్చినప్పుడు ఏంటంటే రాహు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. రాహు కూడా మళ్ళీ సరస్వతీ దేవి అధిష్టానంలో ఉండటం అనేది ఉంటుంది. అందుకని ఆ రకంగా మనం విద్యార్థుల కోసం అయితే అందుకని ప్రత్యేకంగా వాళ్ళకి తేనె అని చెప్పి, విడిగా ఎవరికైనా కానీ ఈ తెలుపు పదార్థాలు మంచిది. మామూలుగా ప్రతి ఏడాది వసంత పంచమి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా సరే చైత్రమాసంలో వచ్చే పంచమి ఏదైతే ఉంటుందో అదే వసంత పంచమి. కదా ఈసారి ఇంకొంచెం ముందుగానే వచ్చింది అని అంటున్నారు, అది నిజమే అంటారా? అంటే ఈసారి ముందుగా రావటం ఎప్పుడైనా సరే అది చైత్రమాసంలో వచ్చినప్పుడు చైత్రమాసంలోనే వస్తుంది. చైత్రమాసం ముందు వచ్చింది, ఎందుకని వచ్చింది అంటే కనుక తర్వాత మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ఉంది. సో అధిక జ్యేష్ఠ మాసం ఉండటం వల్ల ఇంచుమించుగా 18 రోజులు 20 రోజులు మనం ముందు వచ్చేసాం అనమాట. అంటే ఇదేనే కాదు, ఏ పండుగైనా ఎంతో కొంత ముందుకు వస్తూ ఉంది. ఎందుకంటే మనకి మే ఇంకా మనకి పూర్తి అవ్వకుండానే మధ్యలోనే అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. అంటే ఇంకా అసలు మామూలుగా అయితే వైశాఖ మాసం ఉంటుంది, కానీ మనకి మే 27 ఇంచుమించుగా 17 తారీఖు, మే 17కి వచ్చేప్పటికి అధిక జ్యేష్ఠ మాసం వచ్చేసింది. సో అందుకని పండుగలు కొద్దిగా ముందు వచ్చాయి, అంతే తేడా. కానీ పండగ ఇది ఎప్పుడు వచ్చినా కానీ చైత్రమాసంలో పంచమి రోజే వస్తుంది, శుక్ల పంచమి. అది కూడా మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.